ఛానల్లోకి స్వాగతము. సింహరాశి వారి జాతకులు, మీకు ఈ రోజున రాత్రి 11 గంటల్లోపు ఈ అక్షరంతో పేరు మొదలైన ఒక స్త్రీ వల్ల పెద్ద సమస్య రాబోతోంది. ఆ యొక్క సమస్య సృష్టించి ఆ స్త్రీ మిన్నకుండిపోతుంది. కానీ జరగాల్సిన నష్టం మీ జీవితంలో పెద్దగా జరుగుతుంది. అంధకారాన్ని సృష్టిస్తుంది ఆ స్త్రీ. ఈ రాశి జాతకులకు ఈ రోజున అప్రమత్తతే ముఖ్యము. ఈ దేవత ఆరాధన చేసుకోండి. ఈ పరిహారాలు తప్పక పాటించండి. లేకుంటే జరగాల్సిన నష్టం జరిగి తీరుతుంది. సింహరాశి జాతకులు, ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రాశి వారు సహజంగానే దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. వీరిని బయట నుండి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక, అలాగే వీరి మంచితనము, వీరి స్నేహతత్వము, ఇతరులకు సాయపడాలి అనే గుణము, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. మీరేమీ చేయలేరు అంటూ నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సాయపడాలి అనే గుణం కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఏ రోజున మాత్రం ఈ పేరు అంటే ఈ అక్షరంతో పేరు కలిగిన ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ప్రవేశించి మిమ్మల్ని మోసం చేస్తోంది. అలాగే మీ యొక్క జీవితంలో మిమ్మల్ని పైకి ఎదగకుండా చేయాలి అని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ, మీ మంచి కోరుతున్నట్లుగా నటిస్తూ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మీరు గమనించాల్సి ఉంటుంది. అయితే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఈ రోజు మీ నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయం మీకు తేట తెల్లమైపోతుంది. మిమ్మల్ని ఆ స్త్రీ ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏమి ఆశిస్తుంది అనే పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ స్త్రీ మీతో మంచిగా నటిస్తూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూనే ఉన్నారు. ఏ రోజు కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అనేది గమనించకపోతే తన చేతిలో కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ ఎవరో తెలుసుకోండి. ఈ రాశి వారికి ఎదుటి వారికి సాయం చేయాలనే తత్వం ఉంటుంది. కానీ సహాయం పొంది కూడా కొంతమంది వీరిని వంచనకు గురి చేశారు. అయినా వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క స్వభావాన్ని వీరు మార్చుకోలేదు. ఒకానొక సందర్భంలో ఇలా సాయం చేసి కూడా మానసికంగా కృంగిపోయారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, ఈ స్థాయికి తెచ్చాను అని వారు నన్ను అవమానిస్తున్నారు, మీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో కూడా పడ్డారు. కానీ మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనలేదు. ఇంత మంచివారు మీరు. కాబట్టి భగవంతుడు ఈ రోజున ఒక కీలక అవకాశం ఇస్తున్నాడు. ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే గనక మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పరిశీలించుకోండి. వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పళంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ రద్దు చేసుకోలేరు. అయితే మీరు ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చాక
మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో నష్టపోయారు అనేది ఒక్కసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, వాళ్ళు మీతో ఉంటూనే, మీరు చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకుంటూనే, మీకు తీయటి మాటలు చెప్తూనే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు, మీ గురించి చెడుగా బయట ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు గమనించడంలో భగవంతుడు మీకు ఎంతో సాయం చేస్తాడు. ఇకనైనా వాళ్ళని పట్టించుకోకుండా ఉండండి. వాళ్ళు ఏం చెప్పినా సీరియస్ గా తీసుకోకుండా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వారిని ఇగ్నోర్ చెయ్యండి. ఇక మిగతా అంశాలు చూస్తే గనక వీరికి ఈ రోజున ఒక కీలక అవకాశం అయితే రాబోతుంది. వచ్చే అవకాశం కానీ, వచ్చే ధనం గురించి కానీ, ఎటువంటి విషయాలు కానీ ఇక ఎవరితో చర్చించకూడదు. మీ మనసులో మీరు గట్టిగా చెప్పుకోండి. ఇక ఏ సమస్య వచ్చినా కూడాను బయట వారితో కంటే కూడాను అయిన వారితో చర్చించండి. మీ మేలు కోరుకునే వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. వారు జీవిత భాగస్వామి కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు. వారితో చెప్పే ఏ విషయమైనా నిర్ణయం తీసుకోండి.